అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అర్ధరాత్రి నుండి జయంతి వేడుకలు మొదలయ్యాయి. భక్తులు బారులు తీరారు. కాకపోతే సనాతన సాంప్రదాయాలను మాత్రం అరసవెల్లి నిర్వాహకులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు అనడానికి ప్రస్తుతం మనం ఇంద్ర పుష్కరంలో ఉన్నాం. చూస్తే కనుక గతంలో ఈ ఇంద్ర పుష్కరంలో స్నానం ఆచరించి అంగట్లో పూజలు నిర్వహించి స్వామివారి జయంతి వేడుకలకు స్వామిని మూరవేయటం దర్శించుకునే భక్తులు వెళ్తుండే. కానీ ఈసారి మాత్రం ఇంద్ర పుష్కరంలో చుక్క నీరు లేక సెక్కి శల్యమైనటువంటి ఈ పుష్కరిని చూస్తుంటే అసలు ఇది అరసవెల్లి సూర్యనారాయణ స్వామి అంగట్లో ఉన్నటువంటి ఇంద్ర పుష్కరణ, లేకపోతే ఎక్కడైనా చెరువులో నీరు ఎండిపోయింది అన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇందుకు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో ఎంతగా అంగరంగ వైభవంగా ఉన్నట్టు ఇంద్ర పుష్కరానికి ఈరోజు ఈ దుస్థితి దాపరించడానికి కారణం ఏంటి? నిర్వాహకులు ఎందుకు ఇంద్ర పుష్కరంలో భక్తులకు స్నానాలు ఆచరించి లక్షలాది మంది భక్తులు వచ్చినటువంటి ఈ పుష్కరంలో ఈరోజు నీరు లేకుండా ఇటువంటి నిర్వాహకం ఎందుకు చేశారు? భక్తులు ఇందులో స్నానం ఆచరించాలని తప్పించిపోతుంటారు. కాకపోతే ఇటువంటి పర్వదినాన్ని కూడాను ఇంద్ర పుష్కరాన్ని ఇంత నిర్లక్ష్యంగా వదిలేయడానికి గల కారణాలు ఏంటి? ఇలా వదిలేయడం కారణంగా ఏవైనా అశుభం సంభవించే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే స్వామివారి గర్భగుడికి ఎదురుగా ఉన్నటువంటి ఇంద్రుడిచే ప్రతిష్ఠించినటువంటి ఈ దేవాలయంలో ఇంద్ర పుష్కరానికి కూడాను అదే ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈ పుష్కరంలో స్నానం ఆచరించేందుకు చుక్క నీరు కూడా లేనటువంటి ప్రతి ఏడాది కూడా రథసప్తంతో పాటు తెప్పోత్సవానికి కూడాను అధిక ప్రాధాన్యత ఇస్తారు. తెప్పోత్సవం రోజు మాత్రం పూర్తి స్థాయిలో స్వచ్ఛమైన నీటిని నింపి తెప్పోత్సవం నిర్వహిస్తారు. తదనంతరం కూడా వచ్చినటువంటి ఏదైతే రథసప్తం వేడుకలు ఉన్నాయో రథసప్తం వేడుకలో కూడాను పూర్తిగా నీటిని నింపి నీటిని శుద్ధి చేసి ఇందులో స్నానం ఆచరించేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా చేపడతారు. ఈ ఏడాది ఎందుకు ఇంతగా ఇంద్ర పుష్కరాన్ని నిర్లక్ష్యం వహించారు? ఇక్కడ నీరు లేకుండా ఉంచేందుకు గల కారణాలు నీటి సరఫరా లేకనా, లేకపోతే నీరు నింపేందుకు అటువంటి ఆస్కారాలు ఏవి లేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా అన్నటువంటి అనుమానాలు కూడా తలెత్తున్నాయి. భక్తులు గతంలో మాత్రం ఇంద్ర పుష్కరంలో స్నానాలు ఆచరించి ఇక్కడ ఒడ్డున పూజలు, ఎందుకంటే స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి ప్రసాదంగా భావించే పిడకలపై మట్టి కుండలో పరమాణం ఉండి ఆ పరమాణాన్ని కనుక స్వామివారికి నైవేద్యంగా పెడితే ఆ స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి ఒక ప్రగాఢ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం కూడా ఈరోజు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి. ఇంద్ర పుష్కరంలో స్నానం ఆచరించాలన్నట్టు వారి మనోభావాలు మాత్రం ఈరోజు నెరవేరే పరిస్థితులు. ఆ కోరికను కూడా ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు? గతంలో ఇక్కడ చూస్తే కనుక సూర్య నమస్కారాలతో పాటు ఇక్కడ పూజలు కూడా నిర్వహించారు. అటువంటి పరిణామాలు లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి. వీరికి మాత్రం ఇక్కడ పూజలు కూడాను స్వామివారి అంటే ప్రాంగణం దాటి కూడా నిర్వహించే పరిస్థితి. ఇంద్ర పుష్కరంలో స్నానాలు ఆచరించాలన్నటువంటి వారి తాలూకా కలమాత్రం నిర్వహించారు. బాబాయ్, గతంలో ఇక్కడ ఇంద్ర పుష్కరంలో స్నానాలు ఆచరించాయి రథసప్తమికి శుభ్రంగా స్నానాలు చేసి భోగం వండి అన్ని పెట్టేవారండి. ఇప్పుడు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వాళ్ళ తాలూకాలు పంపించేస్తున్నారు. అందులో ఉద్యోగాలు చేసిన వాళ్ళు పంపిస్తున్నారు. ఇదిగో పిల్లలతో చాలా మందిని. ఎన్ని గంటలకి ఇక్కడికి వచ్చారు? మేము తెల్లవారు 6 గంటలకు వచ్చాం. ఇంతవరకు ఏం లేదు. అందరూ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే పంపిస్తున్నారు, అంతేగాని బయట వాళ్ళు ఎవరిని పంపించడం లేదు. గతంతో చూసుకుంటే అరసవెల్లి తాలూకా ప్రతిష్ట పూర్తిగా భంగపడిపోయినట్టుంది. ఇక్కడ చాలా పాడైపోయిందండి, చాలా పాడైపోయింది. అప్పటి మీద చాలా పాడైపోయింది. ఇప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు పరిస్థితి అప్పుడు చాలా బాగుండేదండి. నీళ్ళు ఉండేవి, పళ్ళు ఇసురుకుండేవారు, గంగా స్నానం చేసేవారు, ఏమి చేసేవారు. ఇప్పుడు అసలు అందులో సొంగోరు కూడా ఇప్పుడు బాగాలేదు. పూర్తిగా కనీసం నీళ్ళు లేని పరిస్థితి. గంగాదేవిని కనీసం జల్లుకునే పరిస్థితి ఉన్నాం. ఎందుకండి పళ్ళు వచ్చి సూర్యదేవుడి కాడికి వచ్చి పళ్ళు తెచ్చుకోవడం, అన్నీ తెచ్చుకోవడం ఎందుకు లేనిది వేస్ట్ అండి. ఇప్పుడు చూసారా, భక్తులు గతంలో ఇంద్ర పుష్కరంలో స్నానాలు ఆచరించి ఆ స్నానాలు చేసిన తర్వాత తన వెంట తెచ్చుకున్నటువంటి అరటిపళ్ళు కావచ్చు, దక్షిణాలని ఆ ఇంద్ర పుష్కరంలో వేసి సూర్య నమస్కారాలు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూసుకుంటున్న ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం ఇంద్ర పుష్కరంలో కనీసం నీరు లేకపోవడం భక్తులను అందరూ కూడాను మొదలపాటు గురి చేస్తుంది. ఈ చూస్తే కదా అమ్మ, ముందు ఎప్పుడు వచ్చావు అరసవెల్లి? అసలు ముందు ఎప్పుడైనా వచ్చావా? ఇక్కడ ఇంద్ర పుష్కర స్నానం చేయడం, ఇక్కడ వంటలు చేయడం, ప్రసాదం ఉండేవా? లేదు. మొదటిసారిగా వచ్చినటువంటి పరిణామాలు కూడా ఉన్నాయి. చూస్తే కనుక భక్తులు రథసప్తం వేడుక పర్వదినాన తెల్లవారుజాము నుండే ఇంద్ర పుష్కరంలో స్నానం ఆచరించే పరిస్థితి ఉండేది. చూస్తే కనుక ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఈ నేపథ్యంలో ఇంతలా నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు? ఈ నిర్లక్ష్యం వహించడానికి గల కారణం ఏంటి? చూస్తే ఇంద్ర పుష్కరంలో కనీసం నీళ్ళు కూడా లేవు. చూస్తున్నారా? గతంలో ఎలాగే ఉండేదా? లేదు, ఎలాగుండేది? నీళ్ళు ఉండి. ఇప్పుడు నీళ్ళు లేవు కదా, స్నానాలు ఆచరించాలనుకుంటే
చూసారుగా ఇంద్ర పుష్కరంలో స్నానం ఆచరించాలన్న భక్తుల మనోభావాలను మాత్రం పరిగణనలకు తీసుకున్నటువంటి నిర్వాహకులు ఈరోజు పుష్కరంలో చుక్కనీరు అంటే ఇటువైపుగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను ఈ పర్వదినాన ఆ పుష్కరంలో నీటిని మాత్రం తల మీద చల్లుకొని ఇక్కడే ప్రసాదాలు వండి స్వామివారికి భోగం పెట్టే పరిస్థితి ఉంది. అదేవిధంగా తమ వెంట తెచ్చుకున్న అరటిపళ్ళు కావచ్చు దక్షిణాలు కూడాను ఇంద్ర పుష్కరంలో వేస్తే పుణ్యం వస్తుంది అన్నటువంటి వారి మనోభావాలు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహించారు నిర్వాహకులు అనడానికి చుక్క నీరులటువంటి ఇంద్ర పుష్కరనే మనకి నిదర్శనంగా కనిపిస్తుంది. కేవలం తెప్పోత్సవం రోజునే ఆ పుష్కరంలో నీరు ప్రత్యక్షం అవుతాయి, కానీ ఇటువంటి పర్వదినాన ఆ స్వామివారి సన్నిధిలోకి వెళ్లే ముందు మాత్రం ఇంద్ర పుష్కరం దర్శకునే భక్తులు ఈసారి మాత్రం వారికి కంటతడి పెట్టించే పరిస్థితులు ఇంద్ర పుష్కరం చూస్తే మాత్రం బాధ కలిగిస్తుంది. గతంలో ఘనవైభవంగా ఉన్నటువంటి ఇంద్ర పుష్కరం తాలూగా ప్రతిష్టను ఈరోజు దిగజార్చే విధంగా ఆలయ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై మాత్రం ఏదైతే సాధారణ భక్తులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారో వీఐపీ సేవల్లో పరితపిస్తున్న నిర్వాహకులు తెల్లవారుజాము నుండే దర్శనానికి వచ్చిన వాళ్ళు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవలసిన దుర్గతి వారిని పట్టింది. ఈ విషయంలో వారు చేసినటువంటి ఏర్పాట్లే ఈరోజు మా పాలిట శాపంగా మారింది. భక్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది కూడా చేస్తున్నటువంటి ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో ఏర్పాట్లలో సాధారణ భక్తులకు శీఘ్ర దర్శన భాగ్యం, మరోవైపు నిజరూప దర్శనంతో పాటు క్షీరాబ్దేశం దర్శనాన్ని కూడా చేసుకోవాలనేటువంటి వారి కళ మాత్రం సాఫల్యం కావట్లేదు. ప్రతి ఏడాది కూడాను ఇటువంటి నిబంధనలు పెట్టి సాధారణ భక్తులు మాత్రం ఆ స్వామివారిని దూరం చేస్తున్న భక్తులు మాత్రం ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.